విజయ్ దేవరకొండ. ఈ నేమ్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా మన యూత్‌లో చాలా క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. యూత్‌కి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన రౌడీ బాయ్స్ అని పలకరిస్తూ ఉంటాడు. విజయ్ దేవరకొండకి స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా 'అర్జున్ రెడ్డి'. సో 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్‌గానే పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు 'కింగ్డమ్' మూవీ వచ్చింది. కానీ ఆ మూవీలో అంత సక్సెస్‌ని సాధించలేకపోయాడు. ఎందుకను అనంటే మనకి తెలీదు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగ్గా లేవా? లేకపోతే ఆయన చేసే డైరెక్టర్స్ ఆ స్క్రిప్ట్‌ని సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నారా? ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్‌లు ఆయన సెలెక్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ సూపర్ స్టార్ అయ్యే విజయ్ దేవరకొండ అన్ని ఫ్లాప్ మూవీస్‌తో ఎందుకు ఇలా సూపర్ స్టార్ ఇమేజ్‌ని కాపాడుకోలేకపోతున్నాడనేది అందరూ అనుకుంటున్నారు. 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' లాంటి మంచి మూవీస్ చేసిన తర్వాత కూడా తన స్టార్డమ్ అంత పెద్దదిగా ఉన్నప్పుడు కూడా మధ్యలో సినిమాలన్నీ చేసేసి ఆ స్టార్డమ్‌ని కొంచెం తగ్గించుకొని ఇప్పుడు 'కింగ్డమ్' మూవీ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ సేమ్ పొజిషన్‌ని దక్కించుకోలేకపోయాడు విజయ్ దేవరకొండ. తర్వాత తీయబోయే సినిమాలు మంచి కథతో, మంచి డైరెక్షన్‌తో మరి తన తెలంగాణ సూపర్ స్టార్ ఇమేజ్‌ని కాపాడుకుంటాడో లేదో చూడాల్సిందే. విజయ్ దేవరకొండ. ఈ నేమ్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా మన యూత్‌లో చాలా క్రేజ్‌ని తెచ్చిపెట్టింది. యూత్‌కి విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన రౌడీ బాయ్స్ అని పలకరిస్తూ ఉంటాడు. విజయ్ దేవరకొండకి స్టార్డమ్ తెచ్చిపెట్టిన సినిమా 'అర్జున్ రెడ్డి'. సో 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్‌గానే పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు 'కింగ్డమ్' మూవీ వచ్చింది. కానీ ఆ మూవీలో అంత సక్సెస్‌ని సాధించలేకపోయాడు. ఎందుకను అనంటే మనకి తెలీదు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ సరిగ్గా లేవా? లేకపోతే ఆయన చేసే డైరెక్టర్స్ ఆ స్క్రిప్ట్‌ని సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నారా? ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్‌లు ఆయన సెలెక్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ సూపర్ స్టార్ అయ్యే విజయ్ దేవరకొండ అన్ని ఫ్లాప్ మూవీస్‌తో ఎందుకు ఇలా సూపర్ స్టార్ ఇమేజ్‌ని కాపాడుకోలేకపోతున్నాడనేది అందరూ అనుకుంటున్నారు. 'అర్జున్ రెడ్డి', 'గీతా గోవిందం' లాంటి మంచి మూవీస్ చేసిన తర్వాత కూడా తన స్టార్డమ్ అంత పెద్దదిగా ఉన్నప్పుడు కూడా మధ్యలో సినిమాలన్నీ చేసేసి ఆ స్టార్డమ్‌ని కొంచెం తగ్గించుకొని ఇప్పుడు 'కింగ్డమ్' మూవీ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ సేమ్ పొజిషన్‌ని దక్కించుకోలేకపోయాడు విజయ్ దేవరకొండ. తర్వాత తీయబోయే సినిమాలు మంచి కథతో, మంచి డైరెక్షన్‌తో మరి తన తెలంగాణ సూపర్ స్టార్ ఇమేజ్‌ని కాపాడుకుంటాడో లేదో చూడాల్సిందే.